హలో ఫ్రెండ్స్, ముందుగా ఈ గుహలోకి వెళ్ళే ముందర నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ గుహలో నరసింహస్వామి గారు స్వయంభుగా యోగా పొజిషన్లో అంటే యోగ నరసింహస్వామి లాగా వెలసారు అని ప్రసిద్ధి. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందో చెప్పలేదు కదా నేను. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ జిల్లా కైవరా అనే ఒక విలేజ్లో ఉంటుంది. అయితే ఈ టెంపుల్లో ఇందాక చూపించిన గుహలో అక్కడ కనిపించిన నరసింహస్వామిని ప్రసన్నం చేసుకొని మహాభక్తుడు అయిన అంటే శ్రీ మహావిష్ణువుకి మహాభక్తుడైన యోగి నారాయణ గారు ఇక్కడ ఎన్నో రచనలు, పద్యాలు, పాటలు అలాగే కాలజ్ఞానం కూడా రచించారు. అందుకే ఆయన పేరు మీదుగా ఈ గుడికి తాతయ్య కేవ్ టెంపుల్ అని పేరు వచ్చింది. అయితే ఈ టెంపుల్లో తాతయ్య గారి విగ్రహాలు చాలా చూడవచ్చు మనం. ఈయన దాదాపుగా 110 సంవత్సరాలు జీవించే ఉన్నారు. ఈయన జీవ సమాధి అయ్యారు ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతానికి ఇప్పుడు మేము వెళ్ళిన ప్రదేశానికి కాస్తంత దూరం ఉండటం వలన మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఒక బంగారు పూతతో ఒక విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఈయనే యోగి నారాయణ గారు లేదా తాతయ్య గారు అంటారు. ఈయన కారణంగానే ఈ టెంపుల్కి ఈ పేరు వచ్చింది, తాతయ్య కేవ్ టెంపుల్ అని. అయితే ఇక్కడ ఒక హాల్, ఈ హాల్ ఎలా ఉంటుందంటే చాలా వరకు ఈ హాల్ అంతా చిన్న చిన్న మండపాలతో నిండి ఉంటుంది. ఈ మండపాల్లో ఒక పక్కేమో తాతయ్య గారి విగ్రహాలు, అంటే రకరకాల విగ్రహాలు రకరకాల రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయాల వరకు తెలుసుకుంటే ఇలాంటి వ్యక్తి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, అలాగే తాళ్ళపాక అన్నమాచార్యులు గారు. వాళ్ళిద్దరిలాగే ఈయన కూడా, ఈ యోగి నారాయణ గారు కూడా ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో అంత ఫేమస్ అయ్యారు. మనం చేసే పనుల వల్లే మనకు కీర్తి గడిస్తుంది అని పెద్దలు చెప్తారు. మరి ఈయన అంత కీర్తివంతుడు కాబట్టే ఈయన పేరు మీద ఒక గుడి కూడా కట్టించారు కర్ణాటక రాష్ట్ర ప్రజలు. బెంగళూరులో ఉండి సిటీ లైఫ్లో బోర్ కొట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూడాలి, ఆ వాతావరణంలో మీరు ఉండాలి. అలాంటి వాతావరణంలో మీరు ధ్యానం చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఇంకోటి ఏదైనా సరే ప్రశాంతతను మీరు మీ జీవితంలో తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ కైవర తాతయ్య కేవ్ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు, చూడొచ్చు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆవహించుకోవచ్చు. ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎడం పక్క అన్ని తాతయ్య గారి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. కుడి పక్క అంతా మహావిష్ణువు యొక్క కొన్ని రూపాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి అలాగే లక్ష్మీదేవి వాళ్ళిద్దరి విగ్రహాలను ఇక్కడ పూజిస్తున్నారు. అయితే ఇక్కడ అన్నదానానికి కాస్త మీకు తగినంత డబ్బులు వేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ టెంపుల్కి ఒక అన్నదాన సత్రం ఉంది. ఎవరు వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా భోజనాలు పెడతారని విన్నాను నేను. ఈ టెంపుల్ బెంగళూరు నుండి దాదాపు 65 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మీరు బెంగళూరు నుంచి కడపకు కానీ, లేకపోతే రాయచోటికి కానీ, లేకపోతే మదనపల్లికి కానీ, లేకపోతే చింతామణికి కానీ వెళ్ళే రూట్లో ఇది కైవర అని ఒక తాతయ్య స్టాచ్యూ ఉంటుంది మెయిన్ రోడ్లో. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని లోపలికి వస్తే ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.